భారతీయ సినిమా చరిత్ర రికార్డులను మొత్తం తన పాదాక్రాంతం చేసుకున్నటువంటి ఒక హీరో. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు అనేవి అసలు నథింగ్ అన్నమాట అతనికి. ఆ ప్రభాస్ నటించినటువంటి బాహుబలి సీక్వెల్ నాకు ఫేవరెట్ హీరో అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తనేనే చెప్తా. ఇప్పటికి తెలుసు మీకు ప్రభాస్ సినిమా వచ్చింది అని అంటే ఖచ్చితంగా మీరు థియేటర్కి తీసుకెళ్తారు. సో అన్ని బాహుబలి సినిమా తనకి ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఫీల్డ్ అంటే తన యొక్క ఎయిమ్ ఏంటిదంటే ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండిపోవాలనే ఆలోచనలో ఉండేనంట. ఏ రోజు కూడా తను నేను ఒక హీరోగా ఉండాలి, ఇలా చేయాలి అనేసి కూడా ఎప్పుడూ అనుకోలేదంట. అసలు తనని ఒక మాస్ హీరో అనుకోవాలా, క్లాస్ హీరో అనుకోవాలా? వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తాం. మాస్ క్లాస్ లవర్ బాయ్ కదా. ఆ సినిమాలో మాత్రం ఒక పాట మాస్ ఇమేజ్ తెచ్చిందండి. ఏం పాట అంటే మన అమీర్పేటకి ధూల్పేటకి షహర్ ఒకటేరా, రాజు రాజే అని ఒక మాట కూడా అన్నా. ఎందుకంటే రాజు మాట ఇస్తే మాట తప్పడు. ప్రభాస్ కూడా అంతే. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. హలో, అందరికి నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు RLR ఎంటర్టైన్మెంట్. 1800 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినటువంటి చిత్రంగా గుర్తింపు పొందింది 2017వ సంవత్సరంలోనే. ఆ సినిమా రిలీజ్ అయి ఏప్రిల్ 27వ తేదీకి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ హీరోకు సంబంధించినటువంటి విశేషాలను తన ఫేవరెట్ హీరో అయినటువంటి ప్రభాస్ ని అభిమానిగా భావించేటటువంటి సింగర్ మంజుల యాదవ్ మన ముందున్నారు. ఆవిడతో ఈ చిట్ చాట్ నిర్వహించే ప్రయత్నం చేద్దాం ఈరోజు. మరి వారి మాటల్లోనే ఆ ప్రభాస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మంజుల గారు, మరి ప్రభాస్ గురించి మీకు తెలిసినటువంటి అంశాలు ఏంటి అనేది మన ప్రేక్షకుల కోసం వివరించే ప్రయత్నం చేయండి. తన యొక్క ఎంట్రీ, ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు, మరి ఏ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, ఏ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అనేటటువంటి అన్ని అంశాలు కూడా మన ప్రేక్షకుల కోసం వివరించే ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని విషయాలు నా ఫేవరెట్ హీరో ప్రభాస్ గురించి మీతో డిస్కషన్, మన ప్రేక్షకులతో డిస్కషన్ చేశాను. తప్పకుండా. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎవరు తప్పుగా భావించొద్దు. సో ఈ వీడియోని కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్రభాస్ గారు October 27, 1973లో తను జన్మించడం జరిగింది. తను ఫస్ట్ మూవీ వచ్చేసి ఈశ్వర్ మూవీ. సో ఈశ్వర్ మూవీ నియర్లీ తనకి ఒక 2002 అంటే నియర్లీ 29-30 years లో మూవీ చేయడం జరిగింది. కాకపోతే ఫస్ట్ హిట్ అనేది ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. ఎందుకు అంటే అసలు ప్రభాస్ అది ఫీల్డ్ అంటే తన యొక్క ఎయిమ్ ఏంటిదంటే ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండిపోవాలనే ఆలోచనలో ఉండేనంట. ఏ రోజు కూడా తను నేను ఒక హీరోగా ఉండాలి, ఇలా చేయాలి అనేసి కూడా ఎప్పుడూ అనుకోలేదంట. బట్ ఇక కృష్ణంరాజు గారి సపోర్ట్, సో అలా ఒక హీరోగా మొత్తానికైతే ఛాన్స్ వచ్చింది. కాకపోతే అప్పటికి ఈశ్వర్ మూవీ తీశారు, జనాలలో మాత్రం ఫుల్ కట్అవుట్ బాగా నిండి ప్రేక్షకులకి ఆకట్టుకుపోయింది. సినిమా హిట్ కాకపోయినా గానీ జనాలందరికీ బాగా దగ్గర అయిపోయారు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఇది ఈశ్వర్ సినిమాతోనే తన ఎంట్రీ ఇచ్చాడు కదా. ఆ సినిమాలో మాత్రం ఒక పాట మాస్ ఇమేజ్ తెచ్చిందండి. ఏం పాట అంటే మన అమీర్పేటకి ధూల్పేటకి షహర్ ఒకటేరా అనే పాట భలే ఉంటది. అసలు స్టెప్స్ కూడా మాస్ పీపుల్ కు
దగ్గర అయిందని చెప్పొచ్చు ఆ సినిమాతో. యాక్చువల్ గా మీరు మాస్ అన్నారు, బట్ ప్రభాస్ గారిని ఫస్ట్ లా జనాలు గాని హీరో మన డైరెక్టర్ వాళ్ళంతా అసలు తనని ఒక మాస్ హీరో అనుకోవాలా, క్లాస్ హీరో అనుకోవాలా అనేసి కూడా కొంచెం డైలమాలో ఉండే. తర్వాతకి రెండు మాస్ క్లాస్ లవర్ బాయ్ లవర్ బాయ్, సో ఆ విధంగా ఎట్లా ఉంటారో అనేసి అనుకునేనంట. కాకపోతే ప్రభాస్ కి 3 క్యారెక్టర్లు సెట్ అయినాయి. ఒకటి మాస్ గా జనాలని ఆకట్టుకున్నాడు, సెట్ అయింది. క్లాస్ గా డార్లింగ్ గాని, నెక్స్ట్ అదే విధంగా మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ అలాంటి సినిమాలతోటి క్లాస్ గా, డార్లింగ్ అంటే ఇంకా ఒక లవర్ బాయ్ గా ప్రజెంట్ డార్లింగ్, రెబల్, ప్రభాస్, బాహుబలి ఈ పేర్లతోటి మొత్తానికైతే తెలిసిపోయిన హీరో ప్రతి ఒక్కరికి. సో నిజంగా ఈ బాహుబలి సినిమా అనుకున్నాం కదా మనం, ఆ బాహుబలి సినిమాతో తను ఒకప్పుడు ఇలా మామూలుగా మన అంటే టాలీవుడ్ కి ఎక్కువ జనాలని ఆకర్షించుకున్న ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియాగా మారిపోయారు. సో ఫస్ట్ ఈశ్వర్ సాయి అయితే అది హిట్ లేకపోయినా 2004 లో వర్షం మూవీ వచ్చింది. సో వర్షం మూవీ తోటి చాలా హిట్ వచ్చింది. ఆ తర్వాతకి నేను ఫస్ట్ సినిమా చూసింది థియేటర్ లో ఏంటిది అని అంటే ప్రభాస్ సినిమా ఛత్రపతి. సో ఆ సినిమా చూసి నేను చాలా, నాకు ప్రభాస్ గా బాగా ఇష్టం అనిపించింది. అంటే అభిమాన హీరో, నాకు ఫేవరెట్ హీరో అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తనేనే చెప్తా. ఇప్పటికి తెలుసు మీకు ప్రభాస్ సినిమా వచ్చింది అని అంటే ఖచ్చితంగా మీరు థియేటర్ కి తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఏ సినిమా కూడా నేను అడగను, ఎక్కడికి వెళ్ళాలని కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అసలు నేనేం కోరుకోను. కాకపోతే ప్రభాస్ మూవీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి తీసుకెళ్ళమని చెప్తా. సో నాకు నిజంగా అంత ఇష్టం అన్నట్టు మన ప్రభాస్ అంటే. వర్షం, ఛత్రపతి అసలు ఒక మదర్, తను ఒక మదర్ సెంటిమెంట్ గాని, బ్రదర్ సెంటిమెంట్ గాని, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ కనెక్ట్ అయిపోతారు. ఏ సినిమాలో ఏ విధంగా యాక్టింగ్ చేస్తారు అంటే నిజంగా ఆ రోల్ లో అలా అడిక్ట్ అయిపోతారు అంతే. సో అంత బాగా చేస్తారు ప్రభాస్ గారు. సో తన యొక్క ఏం బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ సూపర్ హీరోగా, అంటే ఈ రోజు ఇన్ని పేర్లతోటి బాహుబలితోని మాత్రం చాలా అంటే చాలా వైరల్ అయిపోయిన హీరో ప్రభాస్. ఛత్రపతి సినిమా తర్వాత మళ్ళీ మొత్తం ప్రేక్షకులను మొత్తం ఏడిపించే ప్రయత్నం చేసింది యోగి సినిమా, ఆ ఒక మదర్ సినిమా సెంటిమెంట్. అసలు ఇంకా కన్నీళ్ల పర్యంతం కావాల్సిందే ప్రతి ఒక్క ప్రేక్షకుడు. నిజంగా అసలు అతని యొక్క అభిమానులనే కాదు, ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వివాద రహితుడిగా పేరు గడించినటువంటి ఒకే ఒక్క హీరో అవును. మన రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పొచ్చు. Yes. ఎందుకంటే రాజు రాజే ఎప్పటికైనా. అలా చాలా ప్రత్యేకమైనటువంటి కటౌట్. ఎస్, నిజంగా యోగి సినిమా నేను నల్గొండ, అంటే అప్పటికి మ్యారేజ్ కాలేదు, నల్గొండలో వెంకటేశ్వర థియేటర్ లో చూసాను. నా ఫ్రెండ్ మంజు నేను ఇద్దరం కలిసి, చాలా బాగా అనిపించింది. మదర్ సెంటిమెంట్ తోటి అసలు ఆ సినిమా చూసినంతసేపు చాలా అన్ని అన్నట్టు అందులో ప్రభాస్ ఇలా ఒక క్యారెక్టర్ లో వాళ్ళ మెయిన్ మదర్ సెంటిమెంట్ బాగా ఏడిపించేసింది మొత్తం ఆ సినిమా. లాస్ట్ లోనైతే ప్రతి ఒక్కరు ఏడవలసింది ఆ సీన్, అంత బాగా చేసింది. నిజంగా తను ఫ్యామిలీ రిలేటెడ్ గానీ అన్ని ఓరియంటెడ్ ఎక్సలెంట్. ఇందులో ఫస్ట్ ఒక సీన్ ఉంటది, రౌడీని ఫస్ట్ చంపడం ఉంటది చూసి, ఇప్పుడు వాళ్ళ అమ్మ గాజులు తీసుకున్నప్పుడు మా అమ్మ గాజులు రావి అనేసి ఒక డైలాగ్ కొట్టేసి వాడిని ఒక్క గుద్దితే చనిపో. అప్పుడు అసలు అలాంటి ఫైట్ గానీ అలాంటి ఎంట్రీ గానీ నిజంగా ఇంకా ఇప్పటి వరకు ఎక్కడ ఏ మూవీలో కూడా చూసినట్టుగా అనిపించలేదు నాకు. సో అంత బాగా చేయించడం అసలు. అయితే ప్రభాస్ యొక్క క్వాలిటీస్ లో మీకు అంటే లవర్ బాయ్ గా ఇష్టమా, మాస్ హీరోగా ఇష్టమా, ఒక రాజు అంటే కింగ్ ఎలా ఉంటాడో చూపించినటువంటి బాహుబలిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇష్టమా? ఏ క్యారెక్టర్ మీకు ఏ క్యారెక్టర్ అంటే నిజంగా నాకు ప్రభాస్ ఏ క్యారెక్టర్ లో ఉన్నా నాకు ఇష్టమైన హీరోనే అంతే. సో ఇలా అయితే బాగుంటాయి. ఎందుకు అంటే తన ఇన్వాల్వ్మెంట్ అలా ఉంటది. యోగి సినిమాలో మదర్ ని తీసుకుంటే అలా ఇన్వాల్వ్, ఒక మదర్ కి సన్ కి రిలేషన్ ఏ విధంగా ఉంది, సో ఇలా బాగుంటది అనిపించేది. నెక్స్ట్ డార్లింగ్
ఒక లవర్ బాయ్ గా, మిస్టర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అదే విధంగా బాహుబలి చూసుకున్నట్లయితే రాజు. ఇలా ఉండాలి ఒక రాజు, ఒక ఒక ప్రాంతానికి, ఒక రాజ్యానికి రాజు ఏ విధంగా ఉండాలి అంటే, మనం అప్పట్లో రాజులను చూడలేము నిజంగా. మన లైవ్ గా చూడడము సినిమాలలో అంటే ప్రభాస్ అనుకోవచ్చు. సో తను ఏ క్యారెక్టర్ కి ఇంతే అని మనం ఏం చెప్పలేము, ఎంత చెప్పినా నాకు తక్కువ అనిపిస్తుంది. రీసెంట్ గా చూసినటువంటి మన సలార్ మూవీ అంటే మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినాయి, కొంచెం అవకతవకలు అయితే జరిగినాయి. అంటే ఎత్తుపల్లాలు, అంటే ప్రతి హీరో కెరియర్ లో కూడా కొన్ని హిట్స్ ఫ్లాప్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ. కొంచెం బాహుబలి తర్వాత ఆయన యొక్క రేంజ్ పీక్ వెళ్ళిపోయింది. మళ్ళీ అంటే ఆ సినిమా అంచనాలను అందుకోవాలంటే కష్టం అవుతున్నది. ఈ డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు తలపానం తొక్కొస్తుంది. అంటే ప్రభాస్ తోని సినిమా తీయాలంటే ఎట్లా తీయాలి అనే డైలమాల పడే పరిస్థితికి వచ్చారు. అంటే బాహుబలిని మించే సినిమా ఉంటేనే ప్రేక్షకుడు ప్రభాస్ని ఊహించుకోగలుగుతాడు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ మధ్యలో సాహో వచ్చింది, ఆది పురుష్, ఇట్లా కొన్ని సినిమాలు అయితే కొంతవరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయినాయి. సలార్ తోని మళ్ళీ ఒక కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. దాని గురించి మీరే. సో మీరు బాహుబలి అంటున్నారు కదా, సో బాహుబలి సినిమా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే, అది 5 years మూవీ కష్టపడ్డాడు తను. దాంట్లో చాలా వరకు ఇంజూర్ కూడా అయినాయంట. ఇక్కడ నెక్ పెయిన్ కానీ, అలా డైట్, అదే విధంగా ఎక్సర్సైజ్. మళ్ళీ ఆ 5 years లో అంత పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు దానికి చాలా న్యాయం చేయాలి. సో మిగతా మూవీస్ వచ్చినప్పుడు కూడా వాటిని పక్కా పెట్టడం జరిగిందంట. సో అంత ప్రెషర్ ఆ సినిమాలో అంటే అన్ని అంత ఫేస్ చేసిండంట తను. సో కానీ అంత ఫేస్ చేసినాక నెక్స్ట్ కూడా ఇంకొకటి మళ్ళా ప్రెషర్ ఏంటి అని అంటే, తనకి ఆలోచన ఈ మూవీ హిట్ అయితే నెక్స్ట్ ఇంకా మూవీ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒక స్టెప్ ఇక్కడ మనం సడన్ గా ఇంత ఇలా ఇక్కడికి ఎక్కినాము అని అంటే, మళ్ళీ ఇప్పుడు ఒక జనాలంతా ఇంత హైలో ఊహించుకున్నప్పుడు తను డౌన్ మళ్ళీ చేయలేం. నెక్స్ట్ సినిమా ఇంకా అంత లెవెల్ అనే రావాలి, ఆ నెక్స్ట్ లెవెల్ అన్నీ ఉండాలి. సో అలాంటి మళ్ళీ నెక్స్ట్ వస్తాయా రావనే ప్రెషర్ లో కూడా ఉండేనంట. సో అన్ని బాహుబలి సినిమా తనకి ఒక మైలురాయి అని చెప్పొచ్చు. అంత కష్టపడ్డాడు కాబట్టి ఆ సినిమా తన 5 సంవత్సరాల కష్టానికి ఒక చాలా గొప్ప ఫలితం అన్నట్టు, ప్రతిఫలం. కష్టం లేనిది ఎక్కడ మనం ఈజీగా దేన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకే ఇక్కడ ఇప్పుడు ప్రభాస్ గురించి అంతలా ప్రతి ఒక్కరు ఎందుకు చెప్తారు అంటే, రాజు రాజే అని ఒక మాట కూడా అన్నాను. ఎందుకంటే రాజు మాట ఇస్తే మాట తప్పడు. ప్రభాస్ కూడా అంతే. తను నమ్మిన సిద్ధాంతం కోసం, తను పెట్టుకున్నటువంటి ఏదైతే ఎఫర్ట్ ఉందో ఆ సినిమా కోసం అహర్నిశలు కృషి చేస్తూ తన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. కుటుంబ బంధాలకు కూడా కొంచెం దూరంగా ఉంటూ సినిమా కోసమే మొత్తం తన శ్రమను మొత్తం పెట్టాడు అనేసి చెప్పవచ్చు. అంతలా ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి ఆ ప్రతిఫలం అనేది థియేటర్ లో కనపడ్డది. మనకు రికార్డులు మొత్తం బద్దలైనాయి. ఇండియన్ సినిమానే షేక్ చేసిందని చెప్పొచ్చు. ఒకానొక సందర్భంలో జస్ట్ 2 days బ్యాక్ ఒక బాలీవుడ్ యాక్టర్ ఏమన్నాడంటే, అసలు దురంధర్ సినిమా గురించి డిస్కషన్ వచ్చిన సందర్భంలో అతను చెప్పిన మాట, ఆ ఒక్క మాట చాలు ప్రభాస్ బాహుబలి గురించి చెప్పడానికి. ఏమన్నాడు అంటే, అసలు రికార్డులు షేక్ చేస్తుంది దురంధర్ 2 అని ఇప్పుడు అంటారు కదా, 9 సంవత్సరాల క్రితమే బాహుబలి 2 ఇండియన్ సినిమాని షేక్ చేసింది, నేను థియేటర్ లో 15 సార్లు చూసినా అనేది చెప్పడం జరిగింది. అంటే చాలదా? బాహుబలి సినిమా ఏంటో చెప్పడానికి ఆ ఒక్క ఉదాహరణ చాలు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఇటువంటి సినిమా రాలేదు అనేసి చెప్పడం జరిగింది. అంటే బాహుబలి అనేది అంతలా ప్రభావం చేసింది. ఇంకా అంటే ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే. అందుకనే ప్రభాస్ గారికి ఎన్ని అవార్డ్స్ అంటే, ఫిలింఫేర్ అవార్డ్స్ అయితే చాలా సార్లు వచ్చినాయి, సీమా అవార్డు వచ్చింది, ది బెస్ట్ యాక్టర్ అనేది మిర్చి మూవీ కూడా వచ్చింది, నంది అవార్డు. ఇలాంటి అవార్డ్స్ అన్ని తన సొంతం తన ఖాతాలో వేసుకున్నారు అన్నట్టు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం అయితే వరుస సినిమాలతోని బిజీ షెడ్యూల్ తోని దూసుకెళ్తుండు ప్రభాస్. మరి ఆ సినిమాలు ఇప్పుడు కల్కి సీక్వెల్ వస్తున్నది, సలార్ సినిమా ఉంది కదా, సలార్ 2 కూడా పట్టాలెక్కింది. ఆల్రెడీ బిజీ షెడ్యూల్లో మునిగి తేలుతున్నాడు ప్రభాస్. ఇంకొక సినిమా ఏంటంటే, ఈ సందీప్ రెడ్డి వంగాకు సంబంధించి స్పిరిట్ మూవీ కూడా
ఓకే. ఆ సినిమాకి సంబంధించి కూడా షూటింగ్ కొనసాగుతున్నది. మరి ఇంత బిజీ షెడ్యూల్లో మునిగి తేలుతున్నాడు. మరి వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి ఫైనల్? తను కష్టపడుతున్నాడు. సో జనాలందరూ కూడా ఆ సినిమా మంచిగా హిట్ కావాలి, జనాలందరూ బాగా ఆదరించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఎందుకంటే తను సినిమాకి ఎంత టైము ఎంత కేటాయిస్తాడు, సో అమౌంట్ విషయం కూడా కొంచెం ఒక మూవీకి ఇంత అనేసి డిమాండ్ ఉంటది. సో అంత కష్టానికి ప్రతిఫలం. సో మనం మరి అవన్నీ ముందుకు రావాలి, అవన్నీ జరగాలి, సక్సెస్ అవ్వాలంటే జనం ఆదరణ ఖచ్చితంగా ఉండాలి. సో పబ్లిక్ కూడా ఆదరిస్తే ఇంకా ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎక్కడికో వెళ్తారు ప్రభాస్ అని ఆలోచన. ప్రభాస్ గురించి ఇంకొక విషయం ఏంటంటే దాన ధర్మాలు చేయడంలో కర్ణుడు లాంటి వాడు అనేటటువంటి ఒక బిరుదు కూడా చాలా మంది చెప్తుంటారు. మరి దాని గురించి మీ అభిప్రాయం? అంటే ప్రభాస్ ఇప్పుడనే కాదు, తను మూవీ టైంలో ఉన్నప్పుడు షూటింగ్ టైంలో కూడా ఫ్రెండ్స్ గానీ అక్కడ ఉన్న తన ఉంటారు Colleagues. కదా, తన కో యాక్టర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా ఫుడ్ సప్లై తనే చేయించేవాడంట. సో ఇంకా దాన ధర్మాలు అంటే కొన్ని ట్రస్ట్లు తను పెట్టడం జరిపించడం. సో అదే విధంగా కరోనా టైంలో చాలా అంటే చాలా హెల్ప్ చేయడం, అదేవిధంగా భారత సైన్యానికి. కాకపోతే ఏంటంటే ఇందులో వీళ్ళు మూవీ యాక్టర్స్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇంత అమౌంట్ వీళ్ళు డొనేషన్ చేసిరు అని అలా పబ్లిక్ లో చెప్పకూడదు. సో కాబట్టి తను ఒక మంచి అంటే మానవత్వం ఉన్న మనిషి లాగా తోటి వాళ్ళని అంటే కొంచెం ఇబ్బందిలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేశారంట. అందుకని ఇంతవరకు నాకు తెలిసి ప్రభాస్ అంటే నా ఫేవరెట్ హీరో అని కాదు, కాకపోతే ఎవరు ప్రభాస్ కి నెగిటివ్ కామెంట్స్ గానీ నెగిటివ్ రూమర్స్ గానీ అలా ఎవరు చెయ్యరు. అంటే తను ఎక్కడ ప్రౌడ్ గా బిహేవ్ చేయడం గానీ ప్రౌడ్ గా మాట్లాడడం గానీ అని చూస్తే ఎక్కడ ఉండవు అతని. సో అందుకని ఈజీగా జనాలతో గానీ చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారంట మన అభిమానులతో కూడా. అయితే మీరు అన్నట్లే ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే అందరి హీరోల అభిమానులు ప్రభాస్ అభిమానులు అని అంటారు చాలా మంది. మరి దాని గురించి మీ కామెంట్? సో ప్రభాస్ గారు అయితే అందరినీ చాలా తన నా వాళ్ళు అభిమానులు అంటే నా కుటుంబం లాగానే అభిమానిస్తారు, అంటే చూసుకుంటారంట. సో అందువల్ల ఎవరిని ఇప్పుడు ఒక పర్సన్ కి కోపం వచ్చింది అని అంటే నేను ఏదో నెగిటివ్ గా అనడం వల్లనే కదా నీకు కోపం వచ్చేది. నేను నెగిటివ్ గా అనకపోతే అసలు నా మీద నీకు కోపం ఎందుకు వస్తుంది? సో ఎవరు ప్రభాస్ ఎవరిని నెగిటివ్ అన్నారు కాబట్టి జనాలందరూ ఖచ్చితంగా ఏ హీరో అభిమానైనా ప్రభాస్ ని అభిమానిస్తారు అన్నట్టు. వీలైతే ప్రేమించి డ్యూట్ పోయేది ఏముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఈ డైలాగ్ చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా ఏదో కొంచెం నాకేం చెప్పరాదులే కానీ డైలాగ్స్ అలా. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు ప్రభాస్ కు ఈ డైలాగ్ ఖచ్చితంగా యాప్ట్ అవుతుందని అనుకోవచ్చు. ఇంత సింపుల్ గా ఈ డైలాగ్ చెప్పినప్పుడు అదే ఒక డైలాగ్ ర్యాష్ గా ఉంటది. కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు అంటే దాంట్లో చూడండి తన వాయిస్ లో ఎన్ని ఎలివేషన్స్. అంటే తనకు ఏదైతే పాత్ర అప్పచెప్తాడో డైరెక్టర్ ఆ పాత్రలో ఒదిగిపోవడమే కాదు 100కు 200% న్యాయం చేయగలుగుతాడు. దట్ ఈస్ ప్రభాస్. తన బెస్ట్ ఫ్రెండ్ పూరి జగన్నాథ్ బుజ్జిగాడు సినిమా కూడా తీశారు ఇద్దరు కాంబినేషన్. వాళ్ళిద్దరు ఎప్పుడు డార్లింగ్ డార్లింగ్ అంత బాగా అంటే ఒక డైరెక్టర్ కి యాక్టర్ కి ఎంత బాండింగ్ అంటే ఎంత తన యొక్క బిహేవియర్ ఎంత బాగా నచ్చితే అలా ఉంటారు. రాజమౌళి సో మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్, అలాంటిది అంత వెయిట్ సినిమాలు మన ప్రభాస్ తోనే ఎన్నుకున్నాడు అనేది కూడా. ప్రభాస్ గారి సినిమాలు అన్ని బాగా హిట్ అయ్యి ఇంకా యాక్చువల్ గా ఇంకా కొంచెం ఏంది అని అంటే తొందరగా మ్యారేజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇంకా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం ఏమి ఇన్వాల్వ్ కాలేం కదా. సో ఎందుకంటే మళ్ళా కలిసి జూనియర్ ప్రభాస్ ఉంటే కూడా బాగుండు అనిపించింది అన్నట్టు. తన అభిమానుల చిరకాల వాంఛ అని కూడా చెప్పవచ్చు. అలా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. సో కొన్ని రూమర్స్ కూడా రావడం జరిగింది. సో అది వాస్తవమా కాదని మనం ఏం చెప్పలేము. కాకపోతే ఏదో ఒకటి మంచిగా అయ్యండి, తను ఒక ఇంటి అల్లుడు అయి ఉంటే ఈ పాటికి ఇంకా హ్యాపీగా ఉండేటోళ్ళం. ప్రభాస్ గారి సినిమాలన్నీ హిట్ అయ్యి ఇంకా 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 అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే,
మరి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పటి వరకు అయితే ఇంటర్వ్యూ చేశాం కదా ప్రభాస్ గురించి. మరి ప్రభాస్ గురించి చేసినటువంటి ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది? నీకు నాకు అనిపించడం కాదు, మన ప్రేక్షకులకు అనిపించాలి. సో ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రభాస్ అభిమానులంతా కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ మెన్షన్ చేయండి. సో వన్స్ అగైన్ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం సారీ. సో ఈ వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన RLR ఎంటర్టైన్మెంట్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ తో మీ ముందుకు ఇంకా ముందుకు మీ యొక్క సపోర్ట్ తో ఇంకా చాలా తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఒక ఎక్సలెంట్ ఇంటర్వ్యూ అయితే మంజుల గారితో చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి RLR ఎంటర్టైన్మెంట్ ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తోని మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.